తారక్ సార్తో కొత్త జీవితం మొదలు పెట్టబోతోంది కదా, అది సంతోషకరమైన వార్తే కదా. తీసుకోండి, స్వీట్ తీసుకోండి, తీసుకోండి, తీసుకో. అమ్మమ్మ, ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి? ఆ కథ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది కదా. కథ అప్పుడు మొదలైనా కథలో మలుపు ఇప్పుడే తిరిగింది. ఏం మలుపు? మీ అక్కకి ఒక అందమైన పాపో బాబో పుట్టడానికి బీజం పడే మలుపు అన్నమాట. ఏంటో అమ్మమ్మ, అంతా తెలిసిన దానిలాగా మాట్లాడతావు కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడడం మాత్రం నీకు తెలీదు. విత్తొచ్చి వృక్షాన్ని వెక్కిరించిందట, నాకే పాఠాలు నేర్పించేదాని పోయావటే. అబ్బా, నీ వయసుకే నేను చెప్పేది అర్థం కాదులే, అక్కకు అర్థమయ్యే ఉంటుందిలే. అర్థమూ అయ్యింది, ఆనందంగానూ అనిపిస్తుంది. ఇన్నాళ్ళకి అక్క జీవితం అక్కడ చెక్కు చెదరకుండా అక్క సెటిల్ అవబోతుందన్నమాట. అవునే, ఇన్నాళ్ళు తూర్పు పడమరలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉత్తర దక్షిణాలయ్యారా? నువ్వు నోరు ఇవే, ఇప్పుడు పాలు నీళ్ళలా కలిసిపోబోతున్నారు. సరే, స్వీట్ తినండి, తినండి. అయినా ఎప్పుడు ఖాళీ నిప్పులా ఉండే కాదంబరి అమ్మగారు అంత హఠాత్తుగా ఎలా కూల్ అయ్యారో నాకైతే అర్థం కావడం లేదు. నిప్పు కూడా ఏదో ఒక సమయంలో చల్లారి తీరుతుంది కదే, అలాగే కాదంబరి అమ్మగారు కూడా దిగొచ్చారు. అది కాదంబరి అమ్మగారి గొప్పతనం కాదు, మన నీలవేణి అదృష్టం. బాగా చెప్పేవాళ్ళుడు, నీలవేణి అదృష్టం బాగుంది కాబట్టే కోటు లాంటి ఇంటికి కోడలయ్యింది. ఇప్పుడు అర్ధనారీశ్వరులో సగభాగమైన గౌరమ్మల తారక్ బాబు మనసులోను తనువులోను సగభాగం అవబోతోంది. ఇదిగో అల్లుడు, స్వీట్ తీసుకో. తారక్ బాబు కూడా అమ్మవారికి పూజ చేశాడు, ఆపై 10 మందికి అన్నదానం చేశాడు. కడుపు నిండినోళ్ల దీవెనలు, అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే తారక్ బాబుకి త్వరలోనే వారసుడు పుడతాడు. వారసుడు పుట్టేయడం గొప్ప కాదల్లుడు, ఆ ఇంటికి నా మనవరాలు వారసుడిని ఇవ్వబోతోంది, అది గొప్పతనం ఇక్కడ. బాగా చెప్పారు అత్తయ్య. అమ్మమ్మ, ఈ రోజు కొంచెం ఎక్కువ సంతోషంగా ఉన్నట్టున్నావు కదా, మాతో పాటు నువ్వు కూడా స్వీట్ తిను. మామూలు సంతోషం కాదే, మాటలు రానంత సంతోషంగా ఉంది. కావాలంటే ఈ ప్లేట్లో అన్ని తినేస్తాను. నిన్న రాత్రితో ఈ నీలవేణి స్థాయి స్థానం గొప్పగా మారిపోతాయి అనుకున్నాను, ఇలా చప్పగా నేలపాలవుతాయి అనుకోలేదు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే కుదురుగా కూర్చుంటుందా? అది అన్నయ్యకి అర్థం కావట్లేదక్కా. అర్థమయ్యేలా నువ్వు చెప్పరాదు. అమ్మో, నేను చెప్తే చెప్ప తీసుకొని కొడతాడు. ఏంటో మీ అక్క చెల్లెళ్ళు, మీకు చెప్పడం చేత కాదు, నోరు మూసుకొని ఉండడం చేత కాదు. ముందు మీరు నోరు ముయ్యండి. నిమిష, వెళ్ళి నీళ్లు తీసుకురావే.
నీలవేణి, వరండా అంతా నీ రాణివాసం అయినట్టు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావు. పొద్దెక్కేదాకా పడుకుంటే నీ పని మనిషి ఉద్యోగం ఎవరు చేస్తారు? నీలవేణికి తారక్ పడక మీద పడుకునేంత స్థాయి పెరిగిపోయింది కదా, అందుకే పని మనిషి ఉద్యోగానికి రాజీనామా చేసిందేమో. ఇది పెళ్ళం పోస్టుకు పనికిరాదని తేల్చేసింది కదా. అలాంటప్పుడు పాచి పని పోస్ట్ అయినా సవ్యంగా చేసుకోవాలి కదా. బాగా చెప్పావక్క. నీలవేణి, వెళ్ళందరికీ కాఫీలు తీసుకురా. వెళ్ళమ్మా. నిమిష నూరు కాస్త తక్కువగా వాడు. అవతల మీ అన్నయ్య నిప్పులు కక్కేలా ఉన్నాడు, అటు చూడు. అన్నయ్య కోపంతో కస్సుబుస్సుమని లేస్తాడనుకుంటే బుసకొట్టిన పాములా అలా ఉండిపోయాడేంటక్క? కూరలు పీకేశాక పాము కూడా బుసగొట్టడం మానేస్తుంది. వాడు చేరదీస్తుంటే ఇది చీపమ్మంటుంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మన మీద బుసగొడతాడు? అంతేలే. హే, నీలవేణికి అండగా నిలబడతామని తారక్ అనుకుంటుంటే తన పక్కన నిలబడడానికి కూడా తారక్కి అర్హత లేదన్నట్టు ఈ నీలవేణి చేస్తుంది. పాపం తారక్ ఇంకేమంటాడు? అయ్యో, అలా ఏం లేదండి. లేకపోవడం ఏంటి? నా తమ్ముడి ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. ఏ అమ్మాయి అయినా కళ్ళు కద్దుకొని మరీ ఆ అవకాశాన్ని అందుకుంటుంది. కానీ నువ్వు వాణ్ణే కాదన్నావు, కాలదన్నావు. వాణ్ణి బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందే? బాధ పెట్టాలని, బడాయి చూపించాలని నేను అనుకోలేదు. బడాయి చూపించకపోయినా లడాయి పెట్టుకోవాలనుకున్నావు, అంతే కదా? అయ్యో, అదేం లేదయ్య గారు. చూడు, నువ్వు ప్రశాంతంగా కూర్చొని ప్రసంగాలిస్తూ ఉంటే వింటూ కూర్చోడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. వెళ్ళో, ముందు నువ్వు వెళ్ళి నీ పని మనిషి ఉద్యోగానికి సాన పెట్టు.